జెలెన్స్కీకి బహుశా ఇప్పుడు అర్థమై ఉంటది. ఈ యుద్ధం వల్ల నష్టపోయింది ఉక్రెయిను, నేను అని. రష్యాకి నష్టమే. రష్యా 5,00,000 మంది పౌరులు కోల్పోయింది. అంటే సైనికుల్ని కోల్పోయింది అని ఒక నివేదిక వెల్లడించిన తర్వాత రష్యా దాన్ని ఖండించలేదు. అయితే ఇక్కడ వాస్తవంగా చూడాలంటే రష్యా కంటే ఉక్రెయిన్‌కి అది కోలుకోలేని దెబ్బ. 20 సంవత్సరాలైనా సరే, అక్షరాల 20 సంవత్సరాలైనా సరే మళ్ళీ పూర్వ వైభవం రావడానికి ఆ సమయం సరిపోదు. ఒకవేళ అది సరిపోయినా ఇక్కడ ఆర్థికంగా చాలా పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే భూభాగం కోల్పోయింది, ప్రజల్ని కోల్పోయింది, నివాసాలు కోల్పోయింది, అలాగే సైనికులను కోల్పోయింది, ఆర్థికంగా నష్టపోయింది. ఇలా అనేక రకాలుగా నష్టపోయినటువంటి ఉక్రెయిన్ మళ్ళీ మామూలు పూర్వస్థితికి రావడానికి 3 దశాబ్దాలు 2 నుంచి 3 దశాబ్దాల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు అంతర్జాతీయ విశ్లేషకులు. ఇటు రష్యా కూడా ఇప్పుడు యుద్ధం ఆగితే 4-5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ స్థితికి అంటే దాన్ని కోల్పోయినటువంటి ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టడానికి రష్యాకి అంత సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరి ఇప్పుడు జెలెన్స్కీ రష్యాకి ఒక లేఖ రాశాడు, కూర్చొని మాట్లాడుకుందాము అని. దానికి రష్యా క్రెమ్లిన్ కూడా స్పందించింది. మీరు రండి, మేము చర్చలకి ఆహ్వానిస్తున్నాము, పుతిన్తో మాట్లాడండి అని క్రెమ్లిన్ కూడా స్పందించడం జరిగింది. మరి వీళ్ళిద్దరి మధ్య ద్వైపాక్షిక చర్చలు జరుగుతాయో లేదో, లేదంటే మూడో దేశం మళ్ళీ మధ్యవర్తిత్వంగా ఉంటే చర్చలు జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. కానీ ఇక్కడ అమెరికా మధ్యవర్తిగా ఉన్నంత వరకు కూడా ఈ సమస్య చల్లారదు. ఎందుకంటే అమెరికా వాడు ఎప్పటికీ కూడా నీకు మేము సపోర్ట్ చేస్తామని చెప్పి ఈ యుద్ధాన్ని కొనసాగించేలా చేస్తాడు. అలా కొనసాగితేనే అమెరికాకి లాభం. ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం ఏదైతే అది అటు అమెరికా ఇరాన్ యుద్ధం అయిపోయిందో ఇది కూడా అంతే. అమెరికాకి లాభం చేకూర్చడం కోసమే యుద్ధాలన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ అమెరికా ఎప్పటికీ కూడా ఈ యుద్ధాలన్నీ ఆపడానికి నేను ప్రయత్నాలు చేస్తున్నాను అని చెప్పుకుంటూనే ఉంటుంది. వాస్తవం ఏంటంటే ఈ 2 యుద్ధాల వల్ల అమెరికా విపరీతంగా లాభపడుతుంది. ఆ విషయం చాలామందికి తెలిసినా ఇప్పుడేమీ చేయలేనటువంటి పరిస్థితి. ఎందుకు? యుద్ధంలోకి దూకేశారు కాబట్టి. ఇప్పుడు జెలెన్స్కీకి బహుశా అమెరికా యొక్క విధానాలు అర్థమయ్యి ఎప్పటికీ ఈ యుద్ధాన్ని అమెరికా అయితే పూర్తిగా నిలువరించలేదు. యూరోపియన్ దేశాలు ఎంత నిలువరించినా యుద్ధం ఆగదు. కాబట్టి మరొక 4 సంవత్సరాలు కనుక ఇదే విధంగా కొనసాగితే ఉక్రెయిన్లో పూర్తిగా ప్రజలనే వాళ్ళు ఉండరు. అది చనిపోవచ్చు, లేదనుకుంటే బయటికి వెళ్ళిపోవచ్చు. సో ఇలాంటి నేపథ్యంలో ఇక ఈ యుద్ధానికి ముగింపు పలికిదామని జెలెన్స్కీ వస్తున్నాడు. మరి ఈ జెలెన్స్కీ కూడా చాలా మూర్ఖుడు, ఒక కమెడియన్ అయిపోయాడు. అమెరికా మాట విని, అలాగే యూరోపియన్ దేశాల మాటలు విని ఈరోజు కోల్పోవలసినంత కోల్పోయాడు. డొనెట్స్క్ భూభాగం పూర్తిగా కోల్పోయినట్లే. 90% రష్యా ఆక్రమించింది కాబట్టి ఇక రష్యా కూడా బహుశా వెనక్కి తగ్గొచ్చు. అలాగే మిగతా భూమి ఏదైతే ఉందో ఆ భూభాగాలు కూడా దగ్గర ఆక్రమించినట్లే. అయితే రష్యాకి నష్టం జరగలేదంటే జరిగింది. అదే చెప్పాను కదా, 5,00,000 మంది సైనికులతో పాటు ఆర్థికంగా కూడా చాలా నష్టం జరుగుతుంది. ఇరు దేశాల సైనికులు అలసిపోతున్నారు. వాళ్ళ యొక్క ఒత్తిడి నేపథ్యంలోనే యుద్ధానికి ముగింపు పలికే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి ఈ యుద్ధం ముగిస్తే ప్రపంచ దేశాలు కొంతవరకు శాంతిస్తాయి. అంటే ఈ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతాయి. అయితే ముఖ్యంగా ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడాల్సినటువంటి మరొక యుద్ధం ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇరాన్ అమెరికా యుద్ధం.